హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్లో ఆమన్ చాలా ఓవర్ చేసిండు. చాలా కాదు, అతి కూడా చేసిండు అనిపించింది నాకు. ఆమన్ అతిగా పోతున్నాడు, అతిగా ఆలోచిస్తున్నాడు అనిపించింది. ఎందుకంటే ఇతని పిఆర్లు పకడ్బందీగా ఈయనను ప్లాన్ చేసేసి లోపలికి పంపినట్టుగా అర్థమవుతుంది. ఈయన పిఆర్ ఎవరంటే కళ్యాణ్ పడాల పిఆర్, ఆమన్ పిఆర్ ఒక్కడే అనేది నా దగ్గర కూడా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరి పిఆర్ ఒక్కడే. ఆయన కళ్యాణ్ పడాల పిఆర్ ఎలా ఉంటాడో తెలుసు కాబట్టి మనకు అర్థమైంది ఏంటంటే సీజన్లోకి వెళ్ళిన తర్వాత ఎవరిని గోకాలి, ఎవరితోని ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితోని మనకు ఉంటే వర్కౌట్ అవుతుందని చెప్పేసి కళ్యాణ్కి చెప్పి మరీ లోపలికి పంపించినటువంటి పిఆర్ ఆమన్కి చెప్పారని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. ఆమన్ కూడా ఇలానే అగ్ని పరీక్ష షోలో అతిగా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటంటే నా పిఆర్ బలంగా ఉన్నాడు, ఏం చేసినా జల్తుంది అనే ఆలోచనతో వెళ్తున్నట్టుంది. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి గొడవలో అసలు ఆయన పిఆర్ వేసినటువంటి స్కెచ్ ఏంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ చరణ్ అబ్బాయి కూడా కొంచెం అతి అనిపించింది నాకు. చరణ్ అబ్బాయిలో మాట్లాడినటువంటి విధానంలో అతి అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోహిత్కి అయితే చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకు బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ అగ్నిపరీక్ష టీం వాళ్ళు కానీ ఇతన్ని ఎందుకు తొక్కాలి అంటే వాళ్ళు ఒకటే, వాళ్ళు ఎందుకు రోహిత్ని తొక్కాలనుకుంటున్నారు, జడ్జెస్ ఎందుకు రోహిత్ని తొక్కుతున్నారు అనేది ఈరోజు మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి తర్వాత ఇప్పుడు కళ్యాణ్ పడాల మనకి ఆమన్కు కళ్యాణ్ పడాలకు ఫ్రెండ్షిప్ ఉందా లేదంటే ఫ్రెండ్షిప్ ఉంది. కళ్యాణ్ పడాల ఆమన్ ఫాలో అయ్యిండు. తర్వాత బయటికి ఆయన కళ్యాణ్ పడాల ఎప్పుడైతే అగ్నిపరీక్ష షోకి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి రివ్యూ వల్ల కళ్యాణ్ పడాల ఆమన్ను అన్ఫాలో చేయడం జరిగింది. అంతకుముందు కళ్యాణ్ పడాల ఎక్కడైతే ఆయన కాన్ఫిడెన్షియల్గా వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్లలో కూడా ఆమను ఉన్నాడు. ఆమనుతోని కూడా కళ్యాణ్ పడాల మాట్లాడడం జరిగింది. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చేసినాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టికి అమ్మో ఇదంతా ఇక ఎక్కడికో తేడా కొడుతుంది, ఇదంతా ఏదో తేడా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు ఆమను అక్కడ నాకు నెగిటివ్ వస్తుంది, బయట నెగిటివ్ వస్తుందని ఒక 4-5 సార్లు ఆయన టెస్ట్ చేసి ఒత్తిడి చేసి మాట్లాడినటువంటి విధానం అదే అని నాకు అర్థమైంది. ఇక నెక్స్ట్ చెప్పాలంటే పిఆర్లు అనేది అందరికి ఉంటారు. అన్ని రకాలుగా పిఆర్లు పనిచేస్తూనే ఉంటారు. కానీ ఇప్పటి నుండే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందుకే పిఆర్లు అవసరమా? ఇంత ఆ అబ్బాయి ఏంటిది, ఎలా నడుచుకుంటే బాగుంటుందని తెలియముందుకే ఈ అబ్బాయికి నువ్వు ఇలా మాట్లాడితే ఇలా జనాలకు వెళ్తుంది, ఇలా మాట్లాడినోడు ఇలా జనాలకు వెళ్తారని చెప్పేసి ఇప్పుడే ఇంత ప్లాన్ ప్రకారం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆమెను ఇదే దుర్స్థనం ఇట్లనే ఉంటే మాత్రము బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ ఒక్క వారం కూడా ఉండకుండా టప్ అని బయటకు వచ్చిర్రో మళ్ళీ అలా రావాల్సి వస్తుంది అని నేను అనుకుంటాను. ఆమెకు టాప్ 5 దాకా ఉండే అంత సీన్ లేకుండా వెళ్ళొస్తాడు. ఈ బిహేవియర్ కనుక ఇలానే ఉంటే దాన్ని మార్చుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఇంకా కళ్యాణ్ పడాలకైతే అంత వెలివేషన్ అయితే వచ్చిందా రాలేదు తెలియదు. కానీ డెమాన్ పవన్ నిన్న వచ్చిండు కదా, అతనికి చాలా వెలివేషన్స్ ఇచ్చారు. జడ్జెస్ అగ్గించుకోవడము, టైట్ అగ్గించుకొని ఎవరు మన అభిజిత్ కానీ అసలు ఆ డెమాన్ పవన్ అడుగు పెట్టగానే వాళ్ళ ఫేస్లలో ఒక ఆనందము, అసలు ఒక హీరోని చూసినట్టు చూస్తారు డెమాన్ పవన్. అంత హ్యాపీనెస్గా ఫీల్ అయ్యారు జడ్జెస్. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి అబ్బాయి హౌజులకి అంటే ఏం ఆడతారా ఏం చేస్తారా అనుకున్నటువంటి అబ్బాయికి వెళ్ళేసి హౌజులో బాహుబలి లాగా ఆట ఆడేసి వచ్చి తిరిగి ఈ స్టేజ్ మీదకి రావడం వీలైతే నిజంగా కళ్యాణ్ వచ్చినప్పుడు అంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి జడ్జెస్. మన డెమాన్ పవన్ వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. చాలా అసలు వెలివేషన్ చాలా బాగా ఇచ్చారు అనిపించింది డెమాన్ పవన్ విన్నర్ అని అనిపించింది. BB9 విన్నర్ డెమాన్ పవన్ అనే లెవెల్లో వెలివేషన్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ చూద్దాం. ఈరోజు ఎపిసోడ్లో ఆమెను ఓవర్ చేసినని చెప్పేసి నేను నిజంగానే కనపడ్డది. అది స్పష్టంగా ఎవరు చూసినా కూడా ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆమెను నిజంగానే ఓవర్ చేసిండు అని నాకు అనిపించింది. ఇప్పుడు ఎపిసోడ్ చూసినట్లయితే ఎపిసోడ్లో ఫస్ట్ రాగానే జడ్జెస్ ఏం చేసారు, ఆర్మ్ రెస్లింగ్ పెట్టారు. ఎవరెవరికి మధ్య పెడదాము అని చెప్పేసి అనుకున్న తర్వాత మిథిలేష్ బలంగా ఉన్నాడు, ఫిట్నెస్గా ఉన్నాడు, ఒక ఫిట్నెస్గా రావడం జరిగింది, ఒక బాడీ బిల్డర్గా రావడం జరిగింది. కాబట్టి అతనితో పాటుగా రోహిత్ని పెట్టడం జరిగింది. ఆడ దీపక్ కూడా ఉన్నాడు స్ట్రాంగ్గానే, కానీ మరి రోహిత్ని పిలిచారు. రోహిత్ వచ్చిండు. రోహిత్ నిజంగా చెప్పానంటే అసలు బయటికి కనిపించినటువంటి వ్యక్తి. అతను బయటికి అసలు ఆయనలో బాహుబలి అంటారు చూసిన బాహుబలి తత్వం రోహిత్లో ఉంది. అసలు బయటికి కనపడడు కానీ ఆ అబ్బాయి నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. హౌస్లోకి వెళ్తే మాత్రం స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. తెలివి ఉంది, బుర్ర అసలు మంచి పదును పెట్టి ఆడతాడు. అసలు ఎలా వెళ్ళాలి, అసలు అందరితో పాటుగా లొడలొడ వాగడం, హెచ్చరిచ్చిగా మాట్లాడడం, నేనే ఉన్నా తోపులాగా ఉన్నా నేను తోపును అని చెప్పేసి చూపించుకోవడం, అలాంటిది ఎక్కడ కానీ ఏ విచ్చలు విడతానం కానీ కనపడలేదు. కొంతమందికి ఉన్నారు
నేను చూపించాలి, నేను మీడియం ఇప్పుడు ఏమంటారు మన సోషల్ మీడియా మనం కనపడాలి అంటే మనం ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అయిందంటే కాదంటే దూరాలి, ఇలాంటిదైతే ఎక్కడ అబ్బాయిలో కనపడతలేదు. సైలెంట్ కామ్ కంపోజ్డ్గా ఉన్నాడు అబ్బాయి. ఈరోజు అంతే ఆర్మ్ రెజ్లింగ్ పెట్టిన తర్వాత అవతల పక్క ఉంది ఎవరు, మిథిలేష్ బాడీ చూపించుకొనే వచ్చిండు హౌజులకి. మనకేంది డెమన్ పవన్ లాగా ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి తీసుకున్నారు. తీసుకున్నాం కాడికి వచ్చిన తర్వాత ఆర్మ్ రెజ్లింగ్ పెట్టినప్పుడు ఒకే దెబ్బకు ఒక స్పాట్లో ఉంచేసిండు. అసలు కనపడాడు కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారా బాబాయ్ అనిపించింది. నిజంగా అబ్బాయి రోహిత్ ఉండాల్సిన అబ్బాయి అని అనిపించింది. నిజంగా బాబాని ఎంత మెచ్చుకున్న తక్కువనే. రోహిత్ గ్రేట్ అనిపించింది నాకైతే. అభిజిత్ కంటే మించిపోతాడు అనిపించింది నాకు. ఎందుకంటే అభిజిత్ ఎలా అయితే కూల్గా ఉన్నాడో, కామ్గా ఉండి గేమ్ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్ళగలుగుతాడో సేమ్ కనబడుతుంది పోలికలు. అంతకంటే ఇంకా అభిజిత్ కంటే స్ట్రాంగ్గా ఉన్నాడు ఈ అబ్బాయి. స్ట్రాంగ్నెస్లో ఈ అబ్బాయి స్ట్రాంగ్గా ఉన్నాడు అని అనిపించింది. ఇది జరిగింది. దీని తర్వాత మళ్ళీ అమ్మాయిలకు కూడా ఆర్మ్ రెజ్లింగ్ పెట్టారు. అమ్మాయిలలో పెడితే షష్ఠి వచ్చింది, అపూర్వ వచ్చింది. అపూర్వ చూసి అర్థమైంది ఆల్రెడీ. నేను షష్ఠి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు అనుకున్నా షష్ఠికి వెళ్తుందని అనుకున్నా. షష్ఠికి గెలిచేసింది, అపూర్వ ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఇది కాదు, ఇదేదో క్యాజువల్గా పెట్టేసిన అని చెప్పి శ్రీముఖి చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి చైర్ టాస్క్ పెట్టారు. చైర్ టాస్క్ పెడితే ఆ చైర్ టాస్క్లలో గెలిచిన వాళ్ళు ఒక వీకర్ను పక్కకు తీయాలి. ఇందులో నుంచి ఎవరు వీకర్ అనుకుంటారో వాళ్ళని వీకర్ని పక్కకు తీసేస్తే గెలిచిన వాళ్ళు 2 టీంలు ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు వచ్చేసేమో మనకి ఎల్లో టీం అదే బ్లూ టీంలో ఓడిపోతారు అన్నట్టు. 2 టీములుగా డివైడ్ చేశారు అన్నట్టు. ఈరోజు వీకర్ టీము బలమైనటువంటి టీం అని చెప్పేసి 2 టీములను డివైడ్ చేయడం జరిగింది. ఇలా ఆట ఆడుతున్న టైంలో ఫస్ట్ రౌండ్ చేరు మ్యూజికల్ చైర్ ఉంటుంది కదా, అలా అన్నట్టు సాంగ్ ప్లే అవుతుంది, తిరుగుతుంటారు. రౌండ్ సర్కిల్లో తిరిగి బెల్ అంటే సాంగ్ అయిపోగానే వచ్చి దాన్ని ముట్టుకోవడం, దాంట్లో కూర్చోవడం అన్నట్టు. కూర్చున్న దాంట్లో వచ్చేసి మనకు రోహిత్ కూర్చున్నాడు. రోహిత్ కూర్చుంటే మిథిలేష్ అని అన్నారు. ఫస్ట్ మిథిలేష్ నాకైతే రోహిత్ లాగా కనబడుతుందని శ్రీముఖి అన్నది. రోహిత్ అని చెప్పేసి రోహిత్ పేరు చెప్పడం జరిగింది. రోహిత్ కూర్చున్నాడు. దాని తర్వాత ఎవరిని చేస్తావు, ఎవరు వీకర్ అనుకుంటున్నావు అంటే రోహిత్ వచ్చేసి ఆర్కే గురించి చెప్పిండు. ఆర్కే నిజంగా చెప్పాలంటే ఆయన అబ్బాయి టాటూ ఎంచుకున్నాడు, బిగ్ బాస్కి వెళ్ళాలనే కసి ఉంది కానీ మాట్లాడే తత్వం లేదు, భయపడుతున్నాడు. ఎక్కడో ఆగిపోయిండేమో, ఎక్కడో స్టక్ అయ్యిండు ఆ అబ్బాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయిలో స్టక్నెస్ కనపడుతుంది. ఆగిపోయిండు. ఆ అబ్బాయికి ఇంకా టాకింగ్ పవర్ బయటికి రావట్లేదు, వాగ్వాదం చేయలేకపోతున్నాడు అని అయితే అనిపిస్తుంది. ఆ అబ్బాయి ఒప్పుకుంటుండు కూడా. ఆ అబ్బాయి ఒప్పుకుంటుండు. ఆర్కే అనగానే పై సరే అని చెప్పేసి పక్క పోయి కూర్చున్నాడు. బ్లూ టీంలో అంటే వీకర్ టీంలో ఆర్కే ఉండిపోయిండు. నెక్స్ట్ అమ్మాయిల రౌండ్. అబ్బాయిలు అయిపోగానే మళ్ళీ ఈ అబ్బాయి ఆర్కే సంచాలకుడు మళ్ళీ అమ్మాయిల రౌండ్ వచ్చిందంటూ. అమ్మాయిల రౌండ్కి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిల రౌండ్కు మిథిలేష్ మళ్ళీ అమ్మాయిల రౌండ్లో వచ్చేసి శాలిని వచ్చింది. శాలిని వచ్చేసి అపూర్వను తీసి పక్క పెట్టేసింది. అపూర్వను పక్క పడేసింది. ఝాన్సీ వచ్చేసి అపూర్వను పక్క పడేసింది. అపూర్వ వీక్ అని చెప్పేసి పక్క పెట్టేసిన తర్వాత అపూర్వ నీ దృష్టిలో వీక్ అవ్వచ్చు, లేదా ఈ గేమ్లో వీక్ అవ్వచ్చు, కానీ అన్ని గేమ్లో అలా ఉంటాను అనుకోకని చెప్పేసి ఆ అమ్మాయి ఆ మాట అన్న మాట్లాడింది. కానీ ఆరికి అంత మాత్రం కూడా మాట్లాడలేకపోయాడు. అమ్మాయి నిజంగా అపూర్వలో ఏదో ఉంది. అంటే టాకింగ్ స్కిల్స్ అనేది అపూర్వలో స్పష్టంగా కనపడుతున్నాయి. అవతలోడు ఎంత టోడైనా కానీ, ఎంత బలవంతుడైనా కానీ వాడితో పాటుగా ఏమంటారు వాగ్వాదాన్ని దిగడానికి రెడీ, సై అంటే సై అన్నట్టుంది. ఇలాంటి వాళ్ళే కదా బిగ్ బాస్ హౌస్లో తీసుకునేది. ఎందుకంటే ఇలా వాగ్వాదం దిగితేనే జనాలకి క్యూరియాసిటీ వెలుగుతుంది. అరే ఏం జరుగుతుందిరా, అరే ఈ అమ్మాయి ఇట్లా జరుగుతుందేమరా, ఏం జరుగుతుందని చూసే విధంగా ఉంటారు. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఇంప్రెస్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకోవడానికి రెడీగా ముందుకెళ్తారు. ఇలా ఈ అమ్మాయి ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగా ఏది చేసినా డిపెండ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అమ్మాయి అపూర్వ. తర్వాత అపూర్వ అవుట్ అయిన తర్వాత అపూర్వ సంచాలకు మళ్ళీ బాయ్స్ రౌండ్ తిరుగుతారు. బాయ్స్ రౌండ్ తిరిగిన తర్వాత మిథిలేష్ కూర్చుంటాడు. మిథిలేష్ కూర్చొని చరణ్ తీసేస్తాడు. చరణ్ను నువ్వు కొంచెం వీక్ అనుకుంటున్నా అని చెప్పేసాను. కానీ నేను వీక్ కావచ్చు, కానీ నువ్వు ఏమన్నాడు, నీకు బుర్ర లేదని, నన్ను వీక్ అనుకోవడం, నన్ను వీక్ అంటే నీకు బుర్ర లేదనుకుంటాను అన్నాడు ఎమ్మటే స్పాట్లో. అది అట్లా అనకుండా ఉండాల్సింది. అంత ఉండొచ్చు కానీ నెరి అంత ఉండొద్దు. నీకు నిజంగా చూస్తే గింతే ఉన్నావు, నువ్వు మిథిలేష్తో పెట్టుకుంటే గెలుస్తావా? అతని స్థాయి ఇప్పుడు అతనికి నీకు ఉన్నటువంటి కంపారిజన్ కనపడుతుంది. ఆయన నీకు బుర్ర లేదనుకుంటా, బుద్ధి లేదనుకుంటా అనే మాటలు, పెద్ద పెద్ద మాటలు. నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళలేదు, ఇంకా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే అంటే బిగ్ బాస్ హౌస్కి పోవడానికి చాలా కష్టమవుతుంది. ఆడియన్స్ జడ్జి చేస్తారు, చిన్న పాయింట్లు పట్టుకుంటారు. చిన్న పాయింట్లు పట్టుకొని ఈ జడ్జి చేస్తూ ఉంటారు. అరే వీడు ఎంత ఓవర్ చేస్తున్నాడు, ఇప్పుడే ఇంత చేస్తాడంటే ఇంకా అలపోయినాక ఎంత చేస్తారా అనే ఆలోచనలు ఆడియన్స్కి వచ్చేస్తాయి. ఇప్పుడే ఈ అబ్బాయి ఓవర్ చేసినట్టు అనిపించింది నాకు. కొంచెం ఆ మాట జారాల్సింది. ఓకే అవునా, సరే నేను ఆడి చూపిస్తలే అనేది వేరు ఉంటుంది. నీకు బుర్ర లేదు, బుద్ధి లేదు అనేది చాలా రాంగ్ వర్డ్ అని అనిపించింది నాకైతే. అక్కడ చరణ్ అట్లా అనకుండా ఉండాల్సింది అని నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి చరణ్ సంచాలకుంటాడు. తర్వాత షష్ఠి వస్తుంది. అదే మళ్ళీ ఆడవాళ్ళు తిరుగుతారు, లేడీస్ తిరుగుతారు అంటే లేడీస్ తిరిగితే
షష్ఠి కూర్చుంటుంది. షష్ఠి కూర్చున్న తర్వాత ప్రియను నువ్వు పక్క తీసేస్తుంది. ప్రియను కొంచెం వీక్ అనుకుంటాను అని చెప్పేసి పక్క తీసేస్తే నేను వీక్ కావచ్చు కానీ నేను ఆడి చూపెడతాను ఆ అమ్మాయి కూడా అన్నది జరిగిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అబ్బాయిలది. మళ్ళీ అప్పుడు ఆమెను కూర్చుంటాడు. ఆమను దీపక్ ఇద్దరి మధ్య అన్నట్టు ఆమన్ దీపక్ కూర్చున్నాడు, ఆమెను కూర్చున్నాడు. డౌట్ వచ్చిందంట వాళ్ళకి. దీపక్ ఆమెన్ అంటే ఆమెనే కూర్చున్నాడు, స్పష్టంగా ఆమెనే కూర్చున్నాడు. ఆమెను కూర్చున్న తర్వాత ఆమెనని చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు గొడవ వస్తుంది అన్నట్టు. ఆ గొడవ ఏం గొడవ అంటే అపూర్వ నాకు ఎప్పుడు చూడు ఇక్కడ ఏదో దీపక ఆమెన్ అనే డిస్కస్ జరుగుతుంటే అప్పుడు అంటాడు కదా నాకు నిన్న కూడా నాకు ఇదే జరిగింది. బయట నన్ను అందరూ ఏమంటారు సింపతి అని అనుకుంటారు, బయట అందరు సింపతి కార్డు ఆడతారు, నన్ను అంతా బయట బ్యాడ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అన్నాడు. అంత బయట నన్ను అందరు బ్యాడ్గా చూస్తున్నారు, సింపతి అని చూస్తున్నారు, అసలు నీ ఏంటిది నన్ను నాకు ఎక్కడ గెలిచినా కూడా నాకు గెలుపు అర్థం లేకుండా పోతుందని చెప్పేసి ఆమెను అనగానే అక్కడ అపూర్వ లేచింది. అపూర్వ ఎందుకంటే నిన్న అనే పదం వచ్చింది కాబట్టి అపూర్వ లేవడం కరెక్టే, ఎందుకంటే నిన్న జడ్జిగా ఉన్నది అపూర్వనే కాబట్టి మనకు రోహిత్కును మనకి ఎవరికి ఆమెకి ఇద్దరికి పడింది పిల్లో టాస్క్లో పడ్డప్పుడు జడ్జిమెంట్ అమ్మాయి చేసింది కాబట్టి అక్కడ జనాలు మాట్లాడుకున్నారు. అక్కడ ఎవరిది రాంగు ఎవరిది రైట్ అని చెప్పేసి జడ్జి చేసేసారు, జనాలు మాట్లాడుకున్నారు. కానీ ఇవన్నీ జరిగింది ఎప్పుడు ఒక వారం 10 రోజుల ముందే మనకి అగ్ని పరీక్ష షో అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడే జరిగినటువంటి విషయానికి క్యాలిక్యులేషన్ వేసిందంటే ఆలోచించండి, ఈయన పీఆర్లు ఎలా పనిచేస్తున్నారు అని ఆలోచించుకోండి. క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు జరిగిన షోలో అది మనకు నిన్న టెలికాస్ట్ అయింది. ఎప్పుడో జరిగిన షోకు నిన్న టెలికాస్ట్ అయితే ఈరోజు టెలికాస్ట్ అయింది కూడా అది కూడా వారం ముందర జరిగినటువంటి ఎపిసోడే, ఇది వారం ముందర జరిగిన ఎపిసోడే. కానీ ఇలా అంచనేస్తారన్నట్టు, ఎట్లా అంటే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ముందు అంచనేసేసి దీన్ని పకడ్బందీగా ఇలా మాట్లాడాలి, మనం ఇలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో వెళ్తుంటారు చూడండి. అవి కొంచెం ఇంటిమేషన్లు కూడా వెళ్ళి ఆలోచనతో వెళ్ళి ఇలాంటివన్నీ ఎందుకు వెళ్తున్నాయి అంటే వాళ్ళ పీఆర్లు అనేది ఇలా పనిచేస్తున్నారు ఆమెనుకు అని అర్థమైంది నాకైతే. ఇది జరిగింది. ఆమెను ఇక అప్పుడు నిన్న జరిగింది, నిన్న ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు అని చెప్పేదే అంటున్నాడు. అపూర్వ ఏమన్నది, నేను జడ్జిమెంట్ ఏది ఇచ్చినా కూడా నువ్వే కదా విన్ అయింది నిన్న దాంట్లో ఎందుకు వాగుతున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయినిది షటప్ నోర్మి అని చెప్పేసి అనడం అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వెళ్ళే ముందుకే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందుకే మైండ్ యువర్ లాంగ్వేజ్ షటప్ ఏంటిది, ఇది ఏం వర్డ్స్, ఇది ఏం మాట్లాడుతున్నావు, అవతల వ్యక్తులతో ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అన్న ఆ సెన్స్ను కోల్పోయి నేనేదో తోపులాగా విర్రవీగితే నేను బాగా గొడవ అగ్రెసివ్ వేసుకొని గొడవ పెట్టుకుంటే నన్ను బిగ్ బాస్ హౌస్లో తీసుకుపోయి నన్ను అలా పెడతారేమో అని అనుకుంటున్నట్టు. కానీ అదంతా పప్పులు ఉడకవమ్మా, నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే పప్పులు ఉడతాయి. ఆల్రెడీ నీ పీఆర్లో ఎవరో జనాలకు తెలుసు, నీ పప్పులు కూడా ఉడకడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పీఆర్లు ఇంతకుముందుకే వాళ్ళు పీఆర్లు చేసినటువంటి మోసాల వల్ల రాంగ్ పర్సన్ విన్ అయ్యారని చెప్పేసి కూడా అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు చేసే పీఆర్ల స్టంట్ల వల్ల నిన్ను అంత దూరం తీసుకుపోతారు. నువ్వు తీసుకుపోయినా కూడా నువ్వు ఎన్ని రోజులు ఉంటావో చూసేటోళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. అది గమనించుకుంటే నీకు చాలా జాగ్రత్తగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ రాజకుమారి మళ్ళీ ఇంకో రౌండ్కి వచ్చేసి రాజకుమారి కూర్చుంది. రాజకుమారి కూర్చున్న తర్వాత గాయత్రిని తీసేయడం జరిగింది. గాయత్రి అవుట్ అవ్వడం జరిగింది. గాయత్రి అవుట్ అయిన తర్వాత ఎందుకంటే గాయత్రి నిన్న అసలు నువ్వు గివ్ అప్ ఇస్తున్నావు అనేసరికి ఇప్పుడు ఐటు తక్కువ ఉంది కాబట్టి చేయరు, నాకు సెట్ అవ్వలేదు కాబట్టి ఆ మాట అనేసరికి నేను అన్ని ఆటలు గివ్ అప్ ఇయ్యను, నా హైట్కు తగ్గట్లేదు అంటే నీ హైట్కి తగ్గట్టు ఏ గేమ్ బెటర్ అమ్మ గాయత్రి అమ్మ, నీకు హైట్ తగ్గట్టు ఏ గేమ్ బెటర్ అని నాకు అనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే గాయత్రి ఎలిమినేషన్ అయ్యింది. తర్వాత బాగి కూడా ఎలిమినేషన్ అయింది. బాగి తుల్లూరి కూడా ఎలిమినేషన్ అయింది. ఓటింగ్ పెడుతున్నారు కదా, ఓటింగ్లో మనకు వాళ్ళిద్దరి పేర్లు వస్తున్నాయి కదా, వాళ్ళిద్దరికి ఓట్లు వేసే బదులు మిగతా 13 మందికి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కు ఓట్లు వేసుకోండి. ఎందుకంటే ఇక ఆల్రెడీ వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అయ్యారు. గాయత్రికి జుట్టు కట్ చేసుకుంది కదా, పాపం ఉండనియొచ్చు కదా అంటే మరి గాయత్రిలో ఏం టాకింగ్ స్కిల్ తక్కువ ఉన్నాయో, ఎక్కడ ఏం మిస్ అయిందో ఎందుకో తెలియదు అని గాయత్రి కూడా ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. బాగి కూడా ఎలిమినేషన్ జరిగిపోయింది. బాగి జుట్టు కట్ చేసుకున్నా కూడా వాళ్ళకి పంపించడానికి లేదు అర్హత. వాళ్ళు ముందే చెప్తారు కదా, జుట్టు కట్ చేసుకున్నా టాటూ వేసుకున్నా అలా పోతారని కాదు, ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టే హౌస్లోకి పంపించడానికి వాళ్ళు సాహసిస్తారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిందా మరి ఏం జరిగిందో తెలియదు కానీ బాగా ఎలిమినేషన్ జరిగింది. గాయత్రి కూడా ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలిమినేషన్ అయినా కూడా అలా పెడతారు, తెలుసు కదా. అది ఏంటంటే మనకి ఈ రోజు జరుగుతున్నట్టుగా ఏదో లైవ్ టెలికాస్ట్ అవుతున్నట్టుగా మన అందరు జర్రిపప్పలు చేయడానికి ఆ అగ్ని పరీక్ష టీం ముందుగానే ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లను అలా పెట్టడం జరిగింది. ఎలా ఓటింగ్లలో వాళ్ళ పేర్లను పెట్టడం జరిగింది. వాళ్ళ ఓటింగ్ వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే, వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయారు. బాగీను గాయత్రి వాళ్ళిద్దరికి ఓటు వేయకుండా మిగతా 13 మంది కంటెస్టెంట్స్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓటు వేసుకోండి. బిగ్ బాస్ హౌస్కు వీళ్ళు కరెక్ట్ రా, వీళ్ళు తోపురా, మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళు నీతి నిజాయితీగా ఉన్నవాళ్ళు, వెనక మరలా పీఆర్లను పెట్టుకొని బలమైన పీఆర్లను పెట్టుకొని నేను ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ప్లాన్ వేసుకున్న వాళ్ళు కాదురా అనుకున్న వాళ్ళకు మీరు ఓటు వేసుకోండి. రోహిత్ చూడండి, నిజం చెప్పాలంటే రోహిత్ కంపోజ్డ్గా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, మీరు ఎవరైనా ఓటు వేయాలనుకుంటే రోహిత్ లాంటి కంటెస్టెంట్ తీసుకొచ్చి హౌస్లో పెట్టి చూడండి. ఎందుకంటే ఇత్తడిలో ఏదో ఒకటి తెలియని కోణం ఉంది, ఆ కోణం బిగ్ బాస్ హౌస్లో కూడా బయటకు వస్తుంది అని నాకు అనిపించింది.
నేను ఇట్లా ఓటే అని చెప్తున్నాను అబ్బా మీరు అని అనుకోకండి. నాకు అబ్బాయి నచ్చింది. అబ్బాయి ఉన్నటువంటి పర్సనాలిటీ కానీ అబ్బాయి బిహేవియర్ కానీ చాలా వైజ్గా చాలా గుడ్గా ఉన్నాడు కాబట్టి నాకు చెప్పాలనిపించి చెప్పాను. ఇది అన్నట్టు ఈరోజైతే ఎపిసోడ్ అయితే అది జరిగింది. దాని తర్వాత ఇక ఎల్లో కార్డు విషయానికి వచ్చేస్తే అక్కడ ఎవరు గెలిచిన టీం ఉంది కదా గెలిచిన రెడ్ టీం నుంచి అందరు డిసైడ్ చేసుకొని ఒకరికి ఎల్లో కార్డు ఇవ్వాలంటే గాయత్రిని డిసైడ్ చేసుకొని ఎల్లో కార్డు ఇవ్వడం జరిగింది. గాయత్రి కొంచెం అన్నిట్లో వీక్గా ఆలోచిస్తుంది, దెబ్బలు తగ్గుతాయి అనుకుంటుంది, అన్నిట్లో ఆటను పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడతలేదు, తొందరగా గివ్ అప్ ఇస్తుందని చెప్పేసి అన్నారు. నిన్న నిజం చెప్పాలంటే క్లిప్పులు పెట్టుకునే గేమ్లో కూడా అమ్మ నేను గివ్ అప్ ఇచ్చేస్తాను అన్నది తట్టుకోలేక. అంటే గివ్ అప్ అనేది ఇస్తుంది కాబట్టి తొందర గివ్ అప్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ అమ్మాయికి ఎల్లో కార్డు ఇవ్వడం అనేది కరెక్ట్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకో ఎల్లో కార్డు జడ్జెస్ ఇక్కడ రోహిత్కి ఇవ్వడం అనేది చాలా అన్యాయము. అసలు ఎందుకు ఇలా ఇస్తుందని ఆలోచించినట్లయితే రోహిత్ 2 తాళ్ళు బట్టి లాగినట్టు 2 తాళ్ళు బట్టి లాగుడు కదా, ఆట స్టార్ట్ అయినప్పుడు అందరు తాళ్ళు బట్టి లాగుతారు, అందరు చేతులు బట్టి లాగుతారు. దాని తర్వాత ఇంకేమైనా చెప్పిర్రా మరి తాళ్ళు పట్టుకోవద్దు అని మళ్ళీ ఏమైనా చెప్పిర్రా ఏంటో తెలియదు, కానీ అది మనకు టెలికాస్ట్ అవ్వలేదు. కానీ రోహిత్ 2 చేతులతో తాడు పట్టుకున్నాడని చెప్పేసి ఒక టీం లీడరే రూల్ను బ్రేక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, రూల్ కరెక్ట్ ప్రాపర్గా వెళ్ళాలి అని చెప్పేసి ఎల్లో కార్డు ఇస్తున్నామన్నారు. ఎల్లో కార్డు ఇచ్చినంత మాత్రం ఇప్పుడు ఎలిమినేషన్ చేయాలనే రూల్ ఏం లేదు. 2 ఎల్లో కార్డులు వస్తేనే ఎలిమినేషన్ అనేది జరిగిపోతుంది. కానీ ఒక ఎల్లో కార్డు వచ్చినా కూడా పాజిటివ్గా తీసుకున్నాడు, పాజిటివ్ వేలో మాట్లాడిండు, పాజిటివ్ వేలో మనకు రోహిత్ స్పందించిండు. అలా స్పందన అనేది కరెక్ట్గా ఉంది. నేను ఒప్పుకుంటాను, దీని నుండి ఇంకా నేను నేర్చుకుంటా అని చెప్పేసి అనడం బాగుంది. రోహిత్ నిజంగా చెప్పాలంటే ఏదైనా తను పాజిటివ్నెస్లో స్పందించడం అనేది చాలా గుడ్గా ఉంది. ఇంకా రోహిత్ తప్పు చేసిండా అంటే మిగతా వాళ్ళు కూడా తప్పు చేసి జడ్జెస్ ఎందుకు రోహిత్కి ఇస్తున్నారంటే రోహిత్లో ఇంకా కోణాలు ఉన్నాయి, బయటికి రావాలి, అతను ఇంకా ఇలాంటి చిన్న మిస్టేక్లు చేయకూడదు, మిస్టేకులను కూడా సరిదిద్దుకోవడం కరెక్షన్ చేసుకోవడం కోసం మిస్టేక్లు కూడా సరిదిద్దుకోవడం కోసమే మనకి రోహిత్కి ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇది ఈరోజు మనకు రివ్యూ. ఈ రివ్యూ నచ్చింది అనుకుంటా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.